అనగనగా రామాపురం అనే గ్రామంలో కృష్ణవేణి, శాంతి అనే తల్లికూతుర్లు ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఒకరోజు శాంతి స్కూల్ నుండి రాగనే, అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడిగింది. అన్నం తినగనే కథ చెప్పు, అప్పుడే పడుకుంటా అని మారాన్ చేసింది. తల్లి కథ చెప్పడం స్టార్ట్ చేసింది. అనగనగా ఒక ఊర్లో సుబ్బు అనే గుడ్ బాయ్ ఉండేవాడు. ఒకరోజు స్కూలు నుంచి ఇంటికెడుతుంటే దార్లో సుబ్బుకు ఓ యాపిల్ చెట్టు కనిపించేది. అంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకుని యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటినుంచి మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆ రోజునుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్లి పండ్లు తిని, ఆడుకుని, నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక యాపిల్ చెట్టు కూడా రోజూ సుబ్బు కోసం ఎదురుచూసేది. సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవయ్యాయి. ఓ రోజు సుబ్బు, నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా, ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది, వాటికోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బు. నా దగ్గర కూడా డబ్బు లేదు, కాని నా పండ్లనన్నింటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బు సంతోషంతో పండ్లను తీసుకెళ్లాడు. చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానేలేదు. చెట్టు మాత్రం సుబ్బు కోసం ఎదురుచూస్తూనే ఉండేది. ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్లాడు. చెట్టు సుబ్బుని చూసి ఆనందించి, నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను, నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి, సాయం చెయ్యవా అని అన్నాడు సుబ్బు. నా దగ్గర ఇల్లు లేదుగాని నా కొమ్మలన్నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలన్నరికి తీసుకుని వెళ్ళిపోయాడు. సుబ్బు తన కొమ్మలన్నరికినా ఆ చెట్టిల్ ఏమాత్రం బాధపడలేదు. అయితే సుబ్బు మళ్లీ తిరిగి రాకపోయేసరికి ఒంటరిదాన్నైపోయానని బెంగతో బ్రతకసాగింది. సుబ్బు ముసలివాణైపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది. అయితే తానిప్పుడు ముసలివాడినయ్యానని, కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు. తనకి రోజూ అవసరాలకి డబ్బులు కావాలని అడిగాడు. తన చెట్టు మొదలునో నరికి డబ్బును చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు. అలాగేనని చెట్టు చెప్పినట్లుగా చేశాడు సుబ్బు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ సుబ్బు యాపిల్ చెట్టు దగ్గరకు వచ్చాడు. కాని అక్కడ యాపిల్ చెట్టు లేదు. సుబ్బు తాను చేసిన తప్పుకు చాలా బాధపడ్డాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పిల్లలు, కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సహాయం చేసిన వారితో, కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను, పెద్దవారిని నిర్లక్ష్యం చెయ్యకూడదు.